హారింగ్టన్ జాన్ స్నో క్యారెక్టర్ కి సెలెక్ట్ అయ్యే నాటికి అతని జుట్టు కర్లీగా నార్మల్ గా ఉండేది. జాన్ స్నో కి లాంగ్ హెయిర్ ఉండాలి కనుక మొదట్లో కిట్ కి విగ్ పెట్టేవారట. ఐర్లాండ్ లో ఐస్లాండ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ టెంపరేచర్స్ 0 నుంచి -30 మధ్యన ఉండేవట. ఆ చలికి విగ్ అట్టగట్టిపోయి విరిగిపోతుందేమోనని భయం వేసేదట. తర్వాత కిట్ జుట్టు పెరిగాక విగ్ అవసరం లేకుండా పోయింది. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షో మొత్తం పూర్తయ్యే వరకు అతను తన జుట్టు కత్తిరించుకోకూడదని మొదట్లోనే కాంట్రాక్ట్ రాయించుకుందిట హెచ్బిఓ. అలాగే కిట్ సదరన్ డైలెక్ట్ లో మాట్లాడతాడు. కానీ నెడ్ స్టార్క్ గా నటించిన షాన్ బీన్ మాత్రం కేవలం నార్దర్న్ డైలెక్ట్ లో మాత్రమే మాట్లాడగలనని అనడంతో నార్త్ లోని అన్ని క్యారెక్టర్స్ ఆ డైలెక్ట్ లోనే మాట్లాడాలని డిసైడ్ చేశారట షో మేకర్స్. ఇక కిట్ వేసుకునే ఫర్ క్లోక్ చాలా బరువు ఉండేదట. అది మాసినట్టుగా ఉండటం కోసం దాన్ని ఎప్పుడు వాష్ చేసేవారు కాదేమోనని, విపరీతంగా స్మెల్ వచ్చేదని జోక్ చేశాడు కిట్. అది జోక్ అయినా ప్రతి సీజన్ కి అతని క్యారెక్టర్ డెప్త్ పెంచడం కోసం అతని క్లోక్ ని హెవీగా చేస్తూ వచ్చామని షో కాస్ట్యూమ్ డిజైనరే ఒప్పుకున్నారు. మంచు వర్షం లాంటి ఇన్ని కిట్ కష్టాల మధ్యలోకి వెచ్చని సూర్యోదయంలా వచ్చింది ఆ అమ్మాయి. ఈగ్రిట్ గా నటించిన రోజ్ లెస్లీతో కిట్ ప్రేమ పెళ్లి గురించి మరో షాట్ లో చెప్తాను.